మీరు చూస్తున్నారు జుక్కల్ టైమ్స్. నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. గత 3 సంవత్సరాల నుండి బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ ప్రభుత్వం 3 సంవత్సరాల నుంచి ఆ ఎమ్మెల్యే పోయి ఎమ్మెల్యే వచ్చిన తర్వాత సెంట్రల్ లైటింగ్ వేస్తా అని ఊరించుకుంటా సైడ్ రైళ్లు కూడా కట్టకుండా మరి ఏం ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారో నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ విషయంలో తీసుకుంటే మీరు చూస్తా ఉన్నారు, 6 హామీలు ఇచ్చారు, 420 గ్యారంటీలు ఇచ్చారు. ఇంతవరకు ఒక్క గ్యారంటీ కూడా ఫిల్అప్ చేయలేరు. ఆడపడుచులను మోసం చేశారు, యువకులను మోసం చేశారు, రైతులను మోసం చేశారు, అదేవిధంగా వృద్ధులను మోసం చేశారు, వికలాంగులను మోసం చేశారు. ఇప్పుడు పనిచేసే ఎంప్లాయీస్ కూడా డిఏలు ఇవ్వకుండా పిఆర్సీలు ఇవ్వకుండా మోసం చేశారు. అదేవిధంగా మీరు చూస్తా ఉన్నారు, రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ పాపం 33 సంవత్సరాలు పనిచేసి వాళ్ళు దాచుకున్న అమౌంట్ కూడా ఇంతవరకు ఇవ్వడం చాలా దారుణం అనేది తెలియజేస్తా ఉన్నాను. అక్కడ అన్ని ఎస్సీ కాలనీ ఉంది, ముస్లిం కాలనీ ఉంది, వాళ్ళందరూ ఉన్నారు. ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాను, ఆ చిన్న పని కూడా చేయకపోతే ఎక్కడికైనా వచ్చి అది కళ్ళకు కనిపిస్తా ఉన్నది. ఈ సెంట్రల్ లైట్ లోడ్ కనిపిస్తా ఉన్నది. 3 సంవత్సరాలే వాళ్ళు బీఆర్ఎస్ చేయలేరు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం నువ్వు వచ్చి 2 సంవత్సరాల పైన అయిపోయింది, మరి ఎందుకు చేయలేకని డిమాండ్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా హాస్పిటల్ విషయంలో కూడా సరిపడే సిబ్బంది లేక చాలా ఇబ్బంది పడుతుంది. 100 పడకల హాస్పిటల్. అదే నేను ఎక్కడ పోయినా ఒకటే అంటున్నారు, ఏంటంటే ప్రతి ఒక్కరు మొత్తం తిరిగినాక ప్రతి ఒక్కరు ఏమంటారు అంటే, సార్ అవినీతిని అంతం చేసి అభివృద్ధిని ముందుకు తీసుకుపోయే పార్టీ ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. నీతి నిజాయితీతో నిబద్ధత ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. 15వ ఆర్థిక సంవత్సరంలో 8,500 కోట్లు బడ్జెట్ ఉంటే మున్సిపాలిటీ కింద, 16వ ఆర్థిక సంవత్సరంలో 13,500 కోట్లు పెంచిన ఘనత కేంద్ర మంత్రి గారు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు. అందుకోసం ఓటర్ మహాశైలకు ఓటేసి కోరుతా ఉన్నాను, ఒక్కసారి ఆలోచించి భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తు మీద ఓటేస్తే రాబోయే రోజుల్లో మీకు ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో నాయకులుగా కార్యకర్తల్లాగా సేవకుల్లాగా మీకు వచ్చి సర్వీస్ చేయడానికి మా అభ్యర్థులు మీ దగ్గరకు వస్తారని తెలియజేస్తా ఉన్నాను. యాజ్ ఏ ఎమ్మెల్సీగా నేను వీళ్ళెంబడి ఉంటాను. డెవలప్మెంట్ ఏ సహకారం అన్నా నేను చేస్తానని తెలియజేస్తూ మళ్ళొక్కసారి ఎందుకంటే శివుని ఆజ్ఞ లేనిది చీమైన కుట్టదు. దేశం కోసం ధర్మం కోసం పాటుపడే పార్టీ భారతీయ జనతా పార్టీ. రాబోయేది శివరాత్రి వస్తా ఉంది. శివుని ఒక్కసారి తలుచుకొని భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తు మీద ఓటేసి గెలిపియాలని కోరుతా ఉన్నాను. భారత్ మాతాకి జై. ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాలు, ముఖ్యంగా గ్రామ పంచాయతీలలో కానీ మున్సిపాలిటీస్లలో కానీ ఏది చేయాలన్నా సెంట్రల్ ఫండ్స్ వస్తేనే డెవలప్మెంట్ అవుతుంది అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలిసినటువంటి విషయం నేను గుర్తు చేస్తా ఉన్నాను. కావున అన్ని మున్సిపాలిటీస్లలో మరి చూస్తూనే ఉండండి జుక్కల్ టైమ్స్. మీ మనోహర్ మద్నూర్.